2024 డిసెంబర్ మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి గ్రహ రాశ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువులు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నాయి. అలాగే కుజుడు, కేతువు మాత్రమే కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను మిథున రాశి వారికి అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు, వాటి ఫలితాలు కనుక మనం పరిశీలిస్తే ప్రధానంగా తృతీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు డిసెంబర్ 15 వరకు షష్టమ భావమైనటువంటి వృశ్చిక రాశిలో సంచారాన్ని కొనసాగించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. అనగా డిసెంబర్ నెలలో కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు, అనారోగ్యం నుంచి బయటపడతారు, కొంతమంది శత్రువుల మీద విజయాన్ని సాధించే వాతావరణం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలు అందుకుంటారు, ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు, అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించుకుంటారు, తండ్రి సహకారంతో కూడా మీరు ఆర్థిక అభివృద్ధిని పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి, చతుర్థాధిపతి అనగా మిథున రాశ్యాధిపతి మరియు కన్యా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు షష్టమ భావంలో వృశ్చిక రాశిలో ఈ నెలంతా సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కనుక వ్యాపారాభివృద్ధి పుష్కలంగా ఉంటుంది. కుటుంబం కోసం మంచి ఖర్చులు పెట్టి ఒక రకంగా ధనాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఈ మిథున రాశి వారికి ఈ బుధుడు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని అందించగలుగుతాడు, పోటీ ప్రపంచంలో విజయాలని అందించగలుగుతాడు, కుటుంబ సౌఖ్యాన్ని ఇవ్వగలుగుతాడు, కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయగలుగుతాడు. ఇక సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు వ్యయములో అనగా వృషభ రాశిలో ఆయన వక్రించి మేషరాశిని చూస్తున్నాడు కనుక మిథున రాశి వారికి అది లాభభావమైనందున జన సంబంధాలు పెరుగుతాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది, పదోన్నతులు పొందగలుగుతారు, సమాజంలో మంచి గుర్తింపును కూడా తెచ్చుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, ఆనందకరమైనటువంటి అభివృద్ధిని కూడా ఈ మిథున రాశి వారు ఈ గురుగ్రహం వల్ల మీరు పొందేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో మకర రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక స్త్రీజన సహకారంతో మీరు సంతోషంగా కాలం గడుపుతారు. ఆత్మీయుల యొక్క కలయిక మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. స్త్రీల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని పొందగలుగుతారు. కుటుంబం పరంగా కానీ సమాజ పరంగా కానీ ఇంటా బయట కూడా మంచి సౌఖ్యాన్ని పొందగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొని సంతోషిస్తారు. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యభావంలో మకర రాశిలో సంచరిస్తున్నాడు కనుక అష్టమ శని దోషం నుంచి బయటపడతారు. శని భాగ్యంలో సంచరించడం వల్ల పూర్వపుణ్యం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసేవారికి కానీ, రాజకీయ నాయకులకు కానీ, లేక కార్మిక శ్రామిక రంగాల్లో పనిచేసేవారికి కానీ మంచి గుర్తింపు లభిస్తారు, తగినటువంటి ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు. దశమ భావంలో మీనరాశిలో ఎప్పటి నుంచి రాహు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధైర్యంగా మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు, తద్వారా మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు కూడా అందుకోగలుగుతారు. 2024 డిసెంబర్ నెలకు గాను ఈ మిథున రాశి వారికి సూర్యుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువులు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. మరి కుజుడు, కేతువు ఈ 2 గ్రహాలే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ మిథున రాశి వారికి అందులో ప్రధానంగా అష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ కుజుడు ద్వితీయ భావమైనటువంటి కర్కాటక రాశిలో ఆయన వక్రించి మిథున రాశి వైపు దృష్టిని సారించడం వల్ల అనగా జన్మరాశిని చూస్తున్నాడు కనుక కొన్ని సందర్భాల్లో మీ మాటలకు ఎదుటివారు బాధపడడం, కొన్ని సందర్భాల్లో అధికమైనటువంటి ఖర్చులు, వాహన సమస్యలు, భూ సమస్యలు, ఇంటా బయట చిన్న చిన్న వివాదాలు మీకు ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక చతుర్థ భావంలో కన్యా రాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతోంది. ఈ కేతువు 4వ భావంలో సంచరించడంలో కుటుంబపరమైనటువంటి వ్యక్తులు కాస్త దూర ప్రాంతాల్లో ఉండాల్సిన పరిస్థితి రావడం, లేకపోతే కుటుంబపరమైనటువంటి కొన్ని సౌఖ్యాలకు మీరు దూరంగా ఉండడం, కుటుంబపరమైనటువంటి కొన్ని విషయాల్లో మీరు కాస్త నిరాశను ఎదుర్కొని బాధపడేటువంటి సూచన కనిపిస్తుంది.
మళ్ళీ 2024 డిసెంబర్ మాసానికి గాను మిథున రాశి వారికి కుజుడికి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. ఇందులో భాగంగా చతుర్థ భావములో అనగా కన్యారాశిలో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. మిథున రాశి వారు గణేశాష్టకం నిత్యం చదువుకోండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. అలాగే ద్వితీయ భావంలో కుజుడు వక్రించి జన్మరాశిని చూస్తున్నాడు కనుక మిథున రాశి వారికి ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి స్వామివారికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించండి. 1 కేజీ ఎర్ర కందిపప్పు పేదవారికి లేక మీ కుటుంబంలో పనిచేసే పనివారికి అందించండి, దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ 2024 డిసెంబర్ మాసానికి గాను మిథున రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2024 డిసెంబర్ నెలకు గాను కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి 2024 డిసెంబర్ మాసంలో రవి, కుజుడు, శుక్రుడు, శని ఈ ప్రధానమైనటువంటి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని, లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. అలాగే బుధుడు, గురువు, రాహుకేతువులు ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అనగా కన్యారాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మిశ్ర ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ప్రధానంగా అనుకూల గ్రహాలను కనుక పరిశీలించినప్పుడు 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి రవి భగవానుడు డిసెంబర్ 15 వరకు తృతీయ భావమైనటువంటి వృశ్చిక రాశిలో సంచరిస్తారు కనుక జన సహకారం బాగా ఉంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తండ్రి గారి నుంచి సహకారం పూర్తిగా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి మంచి లాభాలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు లాభములో అనగా కర్కాటక రాశిలో వక్రించి దశమ భావాన్ని చూస్తున్నాడు కనుక జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఆకస్మిక ఆదాయాన్ని అందుకోగలుగుతారు. భూముల నుంచి లాభాలను కానీ, వాహనాల నుంచి లాభాలు కానీ, వ్యవసాయ రంగం నుంచి లాభాలు కానీ అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి లాభసాటి ప్రయాణాలు చేసి లబ్ధిని పొందగలుగుతారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ భావంలో మకర రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయుల యొక్క సహకారం బాగా ఉంటుంది. ఆత్మీయుల కలయికతో మీరు ఆనందంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు కానీ, కుటుంబ సౌఖ్యాన్ని కానీ, ఇంటా బయట విందు వినోదాల్లో పాల్గొనే ఆనందాన్ని కూడా మీరు పొందగలుగుతారు. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ కన్యారాశి వారికి రుణ, రోగ, శత్రు విముక్తిని పొందగలుగుతారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు సాధించుకోగలుగుతారు. మీ కింద పనిచేసే పనివారి సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. అలాగే పరిశ్రమల వల్ల కానీ, వ్యవసాయ రంగం వల్ల కానీ అధిక లాభాలు అందుకోగలుగుతారు. 2024 డిసెంబర్ మాసానికి గాను రవి, కుజుడు, శుక్రుడు, శని ఈ ప్రధానమైనటువంటి 4 గ్రహాలు మీకు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని, అవకాశాలని, ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి. అలాగే 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారికి బుధుడు, గురువు, కేతువు, రాహువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతిబంధకాలని, ఆటంకాలని ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ భావమైనటువంటి వృశ్చిక రాశిలోనే ఈ నెలంతా కూడా సంచారం కొనసాగిస్తున్నాడు కనుక కొంతమంది జన సహకార నిరాకరణ మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక విషయాలు కొన్ని సందర్భాల్లో వాయిదా పడవచ్చు, కొన్ని సందర్భాల్లో మీకు ప్రతికూలంగా వచ్చే వాతావరణం కనిపిస్తుంది. వ్యాపార లాభాలు కూడా అనుకున్నంతగా రాకపోవచ్చు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు వక్రించి అష్టమ భావాన్ని అనగా మేషరాశిని చూస్తున్నాడు కనుక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. కుటుంబంలో కానీ బయట కానీ కొన్ని అభిప్రాయ భేదాలకు మీరు గురవుతారు. కుటుంబ సౌఖ్యానికి దూరంగా కొన్ని రోజుల్లో మీరు గడపాల్సిన పరిస్థితి ఉంటుంది.
కొంతమంది పెద్దవాళ్ళను దూరం చేసుకోవడం వల్ల మీరు కొన్ని అవమానాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. విద్యారంగంలో పనిచేసే వారికి కానీ విద్యార్థులకు కానీ తగినంతగా శుభ ఫలితాలు రావు. ఆ రకంగా మీరు నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఇక జన్మరాశిలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది. సప్తమ భావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది. ఇది కాలసర్ప దోషం. ఈ రాహుకేతు దోషం వల్ల మీరు ఆశించినటువంటి పనులు నిర్వర్తించలేకపోతారు. కొన్ని సందర్భాల్లో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఎదుటివారు మీ నుంచి ఎక్కువ అంచనాలతో ఆశలతో ఉండడం వల్ల వారిని మీరు సంతృప్తిపరచలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో మోసపోతారు. కొన్ని సందర్భాల్లో దుబారా ఖర్చులు, సమయాన్ని వృధా చేస్తారు. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారు ఈ బుధుడికి, గురువుకి, రాహుకేతువులకు తప్పనిసరిగా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు జన్మరాశిలో సంచరించేటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి, సప్తమ భావంలో సంచరించేటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని అనగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని, అక్కడ ఉండే అమ్మవారు జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ జన్మకేతువు సప్తమ రాహు దోషం నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే అష్టమ గురు దోషం కూడా మీకు ఇబ్బందిగా ఉంది కనుక దక్షిణామూర్తిని సందర్శించండి, స్వామివారికి నమస్కరించుకోండి, దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. అలాగే తృతీయ బుధ దోషం నుంచి బయటపడడానికి వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు సందర్శించి స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించండి. 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.